ఇక పొయ్యి అంటించింది. మష్రూమ్ చేసే విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు చెంచా నూనె 3 చెంచాలు 4 చెంచాలు ఇష్టం, మనకు కావాల్సినంత పోసుకోవాలి. అంజాతోటి 3 పోసింది, ఇంకొకటి 3 చెంచాల సగం పోసింది. కొద్దిగా నూనె వేగాక అప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవి ఏగుతుంటాయి. ఇక్కడ అవి ఉల్లిగడ్డ వేగేదాకా మనం ఇక్కడ ఇది చేసుకుందాము. ఇక ఏమేమి ఉన్నాయి ఇలా అందులో వేయడానికి కొబ్బరి కొబ్బరి, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, జీలకర్ర ఇవి మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం ఇందులోనే వేసి ఇంకోటి ఆ కారం అందులో వేసింది కదా, తగిన ఉప్పు, ఇంకొద్ది అది కలుపు జర కూర కలుపుకుందాం జరసేపు. అట్లా కూర కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ ఓకే, కొద్దిగా పసుపు వేసేసి మరీ ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోకూడదు, దోరగా కొద్దిగా కలర్ రావాలంటే. మరీ ఎర్రగా అయినట్టు వేయించుకుంటే ఉల్లిగడ్డ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లో ఈ వేసినాం అనుకో, ఆ స్మెల్ వాసన వస్తుంది, కూర వాసన రాదు. అందుకని కొద్దిగా దూరంగా చిన్న మంట పెట్టుకొని ఇప్పుడు మష్రూమ్ వేసుకోవాలి. చూసారు కదా మష్రూమ్ కలిపినాం. ఈలోపు కరివేపాకు రిమ్మలు వేసుకోవాలి. నేను అంటుంటే వేసేసి ఆమె వేసుకో. ఈలోపు ఇది మిక్సీ చేసుకొస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి అందులో. వాటర్ దొడ్డుపడేది మిక్సీ సన్నంగా, కొద్దిగా దడ్డుపడు మిక్సీ చేసుకోవాలండి. మరీ ఇట్లా సన్నంగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కొద్దిగా గసగసాలుగా నీళ్ళు పోసి ఒకసారి ఇందులోనే మష్రూమ్లోనే చాలా చాలా వెరైటీగా చేసుకోవచ్చండి.
ఏంటంటే అలా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మళ్ళీ కోసిపువ్వు వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, కాజుపప్పు వేసుకొని చేసుకోవచ్చు. వీటిలలో పేస్టు పన్నీర్ పేస్టు, మళ్ళా టమాటా, కాజుపప్పు, బాదం పప్పు, అందులో కావాల్సిన మసాలాలు వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా వేసుకొని ఇవి మంచిగా వేపుకొని అది వేసుకొని తింటే పూరీలలో హోటల్ తిన్నట్టు ఉంటుంది. అట్లా చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకునే దానికంటే మనం చేసుకునేదే బాగుంటుంది తెలుసా. మన చేతితోటి మనం వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. మష్రూమ్ చిన్న చిన్న ముక్కలుగా కోసి మంచి నీళ్ళలో కడిగి పెట్టాము. ఒక్కొక్కరు ఇష్టమైతే వేడి నీళ్ళలో అయినా కడిగి పొట్టు తీసుకోవచ్చు. మేము పొట్టు తీసేసి చల్లీళ్ళలో కడిగేసినాము. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి అందులో కొద్ది పసుపు ఉప్పు వేస్తున్నాం. వేసి కొద్దిగా ఇట్లా మరగగానే తీసేయాలి. పెట్టినట్టు ఏమంటేనే లేదు. కొద్దిగా మసలాక అయినా సరే, మసలితో ఏమవుతుందంటే ముక్క ఉడికిపోతుంది. కాబట్టి కొద్దిగా వేడిగా అయినాయి, వేడి కాగానే వేసి తీసేయాలి. ఏం కాదు, నువ్వు చెప్పినాకనే కట్ అయ్యింది. తక్కువ చెప్పినాకనే కట్ అయ్యింది. దొడ్డుగానే ఉంది. ఇది మంచిగా కావాలా? ఇది మంచిగా ఇట్లా ఇట్లా అయింది కదండి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. చూపించండి కదా, ఆ మసాలా ఆ మాదిరిగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్లో పోసుకోవాలి. తర్వాత అసలు వాటర్ పోసుకొని వేసుకోవచ్చు. మూత పెట్టాలి. కొద్దిసేపు మూత పెడితే అది కొద్దిగా మక్కినట్టుగా మంచిగా ఉడుకుతుంది. మూత వేయాలి.
ఒక 5-10 నిమిషాలు కాగానే మనం చూద్దాం. అప్పుడు రెడీ, మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇక ఈ మాదిరిగా చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలా. పొయ్యి స్టవ్ ఆరిపోయాలి. ఆరిపేసి ఇక రెడీ అయిపోయింది మష్రూమ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నాకు ఒక సబ్స్క్రైబ్ లైక్ చేస్తే ఇంకా చాలా వీడియోలు తీస్తాను. ఈ మష్రూమ్లోనే 4-5 రకాల వంట చేసి చూపిస్తాం నేను. అవి మీరు తిని చూసి టేస్ట్ అయితేనే మీరు లైక్ చేయండి, లేకుంటే లేదు. ఓకే, థ్యాంక్స్, మర్చిపోవద్దు.